హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ట్రెండింగ్ ఓనర్ ఛానల్కు స్వాగతం. ఈరోజైతే మనము కొత్త రాజవంశాల ఆవిర్భావంలోంచి కొన్ని బిట్స్ అయితే మీకు తెలియచేయాలని వీడియో ద్వారా ముందుకు వచ్చేసాను. ఓకేనా ఫ్రెండ్స్, మనం తెలుసుకుందామా మరి. భారతదేశ చరిత్రలో మధ్యయుగపు కాలం ఏది? 8వ శతాబ్ది నుంచి 18వ శతాబ్ది. మళ్ళీ రెండవది, మధ్యయుగపు ప్రధాన లక్షణం ఏది? ఇస్లాం మతస్థుల భారత్ రాక. మూడవది, ముస్లింల నుండి మొదటగా జిజియా పన్నును వసూలు చేసినది అరబ్బులు. 4, చాంద్ బరదాయ్ రచించిన పృథ్వీరాజ్ రాసో ఎవరి చరిత్ర గురించి తెలుపుతుంది? రాజపుత్రులు గురించి. మహమ్మద్ గజనీ చేతిలో తొలిగా ఓడినది షాహీ పాలకుడైన జయపాలుడు. 6వ ప్రశ్నకు వెళ్ళిపోదాం. చౌహానుల రాజ్యం ఏ నదికి దక్షిణంగా ఉండేది? పట్లెజ్ నదికి దక్షిణంగా ఉండేది. నెక్స్ట్ 7, ఆడపిల్ల జన్మించగానే చంపే ఆచారం ఎవరిలో ఉంది? రాజపుత్రులు. 8వ ప్రశ్న, కల్హణుడు రాసిన ఏ పుస్తకాన్ని తొలి చారిత్రక రచనగా భావిస్తారు? రాజతరంగిణి. రాష్ట్రకూట రాజ్య స్థాపకుడు దంతిదుర్గుడు. ఎల్లోరాలోని కైలాసనాథాలయం నిర్మించింది మొదటి కృష్ణుడు. 11, రాష్ట్రకూటులలో శాంతి ప్రియుడెవరు? అమోఘవర్షుడు. అమోఘవర్షుడు నిర్మించిన నగరం ఏది? మాన్యఖేటం. రాష్ట్రకూట రాజులలో చివరివాడు 3వ కృష్ణుడు. అమోఘవర్షుని కాలంలో పర్యటించిన విదేశీ అరబ్ యాత్రికుడు సులేమాన్. రాష్ట్రకూటుల కాలం నాటి అధికార భాష ఏది? సంస్కృతం, కన్నడం. అమోఘవర్షుడు రచించినది కవిరాజమార్గం. రాష్ట్రకూట రాజ్యాన్ని అంతం చేసినది చాణుక్య తైలపులు. అమోఘవర్షుడు కవిరాజమార్గాన్ని ఏ భాషలో రాశాడు? కన్నడం. 19వ ప్రశ్నకు వెళ్ళిపోదాం. రాష్ట్రకూటుల రాజ్య పతనానికి కారకులు చాళుక్యులు. మొత్తం తమిళ దేశాన్ని తన అధికారంలోకి తెచ్చుకొన్నది రాజరాజు. 21వ ప్రశ్న, సిలోన్పై దాడి చేసిన తంజావూర్ రాజు ఎవరు? రాజరాజు. తంజావూర్లోని బృహదీశ్వరాలయ నిర్మాత రాజరాజ చోళుడు. సింహళాన్ని పూర్తిగా జయించి తన ఆధీనంలో ఉంచుకొన్నది రాజేంద్ర చోళుడు. 24వ ప్రశ్న, రాజేంద్ర చోళుడుకున్న బిరుదు? గంగైకొండ. జావా, సుమిత్ర, బోర్నియో, మలయాలను జయించినది రాజేంద్ర చోళుడు. 26వ ప్రశ్న, వేంగి చాళుక్య రాజ్యానికి మూల పురుషుడెవరు? రెండవ పులకేశి. అయ్యణ మహాదేవి ఎవరి భార్య? కుబ్జా విష్ణువర్ధనుడు. రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉన్నది నన్నయ. భారతదేశంలో ముస్లిం రాజ్య స్థాపకుడు మహమ్మద్ ఘోరీ. మహమ్మద్ ఘోరీ చేసిన 2 యుద్ధాలు ఏవి?
మొదటి తరైన్ యుద్ధం, రెండో తరైన్ యుద్ధం. మొదటి తరైన్ యుద్ధం జరిగిన సంవత్సరం 1191 సంవత్సరం. రెండవ తరైన్ యుద్ధం జరిగిన సంవత్సరం 1192 సంవత్సరం. ఘోరీ చందావర్ యుద్ధంలో 1194 సంవత్సరంలో ఎవరిని ఓడించాడు? జయచంద్రుడు. దక్షిణ భారతదేశ రాజ్యాలు. చాళుక్యుల రాజధాని కళ్యాణి ఎక్కడుంది? బీదర్. కళ్యాణి రాజ్యాన్ని వశపరుచుకొన్నది బిజ్జలుడు. విక్రమాంక దేవ చరిత రచయిత బిల్హణుడు. రన్నడు అనే కన్నడ కవికి ఉన్న బిరుదు ఏది? కవి చక్రవర్తి. కళ్యాణి చాళుక్యుల కాలం నాటి విద్యాలయాలను ఇలా పిలిచేవారు ఘటికలు. కళ్యాణి చాళుక్యుల మత విద్య ఏది? శైవం. ఓకేనా ఫ్రెండ్స్, మిగతా బిట్స్ నేను నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ కూడా తెలియజేస్తాను. మీరు ఎంతో ఓపికగా చూస్తున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఈ ట్రెండింగ్ గుణ ఛానల్ నుంచి మీకు ఎన్నెన్నో మంచి విషయాలను మీకు చెప్పాలని నేను వీడియోస్లో కొత్తగా మీకు తెలియచేయాలని నేను ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ నా వీడియోస్ ఇష్టమైతేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అందరికీ ఇష్టమైతేనే మీరు నా వీడియోస్ చూడండి. ఓకేనా. మీ అందరూ ఆదరిస్తున్న చాలామందికి చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్.